అయితే ఈ పచ్చిపేడ దొరికినప్పుడు ఇది ఇలా చేసుకోండి. మనం ఘనజీవామృతమే చేసుకోవాలని అవసరం లేదండి. మనకు పేడ దొరికినప్పుడు ఇలా చేసుకోండి. చేసుకుని వీటిని ఎలా ఉపయోగించాలో కూడా నేను మరో వీడియోలో చెప్తాను. ఇలా చేసుకుంటే చక్కగా మన మొక్కలకి ఏది దొరుకుతుందండి. మీరు పరుగులు పెట్టొద్దు. ఏదో కొత్తలో పరుగులు పెడతారు, ఆ తర్వాత బాబు మా వల్ల కాదని వదిలేస్తారు. అలా వదలకూడదనే నేను ఇన్ని రకాలుగా చెప్తున్నాను. మనం ఏదైనా సరేనండి, మనకు సులువు అనిపిస్తే ఇంకొక 10 సంవత్సరాలు పెంచుకోగలుగుతాం. మనకు కష్టం అనిపిస్తే ఇక్కడితోటే వదిలేస్తాం. అందుకే నాకు ఏది కుదిరితే చేస్తానండి. నాకు ఈ పేడ తేవాలంటే మా వారు ఏదో దయతలిచి తెచ్చారు కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నాను. అందుకే నాకు ఏది దొరికితే అది వాడుకుంటానండి. ఇది లేదు అది లేదు అని అనను. ఇదే కాదండి,